పెద్దలందరికీ నా నమస్కారములు మరియు పిల్లలందరికీ నా ఆశీర్వాదములు. శ్రీరాముని మహిమను, ఆయన ధర్మాన్ని, ప్రేమ, త్యాగం, భక్తి, క్షమాగుణాలను మనం తెలుసుకునే మహాగాథ శ్రీమద్ రామాయణం. రామాయణం మన పురాతన భారతదేశపు గొప్ప ఇతిహాసాలలో ఒక్కటి. ఇది కేవలం ఒక కథ కాదు. ఇది ధర్మానికి, భక్తికి మరియు నిస్వార్థ ప్రేమకు నిలువెత్తు నిదర్శనం. ఈ మహాకావ్యం వాల్మీకి మహర్షి రచించినది. ఇందులో శ్రీరాముడు మానవుడిగా పుట్టి ఎలా పరిపూర్ణ మనిషిగా మారాడు, మనిషిగా ఉన్న దేవతా స్వభావంతో ఎలా జీవించాడు అనేది ఈ కథనంలో వివరించబడుతుంది. శ్రీరామాయణం మొత్తం 7 భాగాలుగా విభజించబడింది. ఇవి బాలకాండ. ఇందులో శ్రీరాముడి జననం, బాల్యం, విశ్వామిత్ర మహర్షితో ప్రయాణం. రెండవది అయోధ్యకాండ. ఇందులో శ్రీరాముని అరణ్యవాస నిర్ణయం. మూడవది అరణ్యకాండ. ఇందులో సీతమ్మను రావణుడు అపహరించడం. నాలుగవది కిష్కింధకాండ. ఇందులో హనుమంతుడితో పరిచయం. ఐదవది సుందరకాండ. హనుమంతుడు లంకలో సీతమ్మను చూసిన భాగం. ఆరవది యుద్ధకాండ, రావణాసురుని మర్దనం. ఇకపోతే చిట్ట చివరిది 7వ ఉత్తరకాండ. ఇందులో శ్రీరాముడి పట్టాభిషేకం. ఈ ప్రయాణంలో శ్రీరాముడు మనకు ఎన్నో ఆదర్శాలను అందించడం మనం చూడబోతున్నాం. ముందుగా మనము చర్చించుకోవలసిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి, శ్రీరాముడు ఎందుకు ధర్మస్వరూపుడిగా భావించబడ్డాడు? ఎలా అనగా, శ్రీరాముడు తన జీవితమంతా ధర్మ మార్గాన నడిచిన మహానుభావుడు. తన తండ్రి ఇచ్చిన మాటను గౌరవిస్తూ సుఖ సంతోషాలను వదిలేసి అరణ్యవాసాన్ని అంగీకరించడం, తన భార్యను రావణుడి నుంచి కాపాడేందుకు ధైర్యంగా పోరాడటం, తన ప్రజల కోసం న్యాయం పాటించటం, ఇవన్నీ ఆయన ధర్మనిష్టను ప్రతిబింబిస్తున్నాయి. ఇకపోతే వాల్మీకి మహర్షి ఈ కథను ఎలా రాశారు? వాల్మీకి మహర్షి ఒకప్పటి రత్నాకరుడు. అతను తపస్సు చేసి బ్రహ్మర్షిగా మారిన తరువాత నారదముని ద్వారా శ్రీరాముని గొప్పతనం తెలుసుకున్నాడు. ఓ హంస జంటపై ఒక వేటగాడి దాడి చేసినప్పుడు దాని బాధను చూసి ఆయన హృదయం కలత చెందింది. అదే కవిత్వంగా మారి రామాయణ రచనకు దారితీసింది. ఇకపోతే రామాయణం భారతీయ సంస్కృతిలో ఎందుకు అంత ప్రాధాన్యత పొందింది? రామాయణం కేవలం ఒక ఇతిహాసం కాదు. ఇది భారతీయ సంస్కృతికి, ధర్మానికి, నైతికతకు మూలం. శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడు, లక్ష్మణుడు, భరతుడు వంటి పాత్రలు మానవాళికి ఆదర్శంగా నిలిచాయి. ప్రతి కాలంలోనూ ఇది మార్గదర్శకంగా ఉండటంతో పాటు కళలు, సాహిత్యం, నాటకాలు, భక్తి ఉద్యమాలపై ప్రభావం చూపింది. మరి ఒకటి, రామాయణం వివిధ కాలాల్లో ఎలా వ్యాప్తి చెందింది? దీనికి వాల్మీకి మహర్షి రాసిన సంస్కృత రామాయణం తర్వాత అనేక భాషల్లోకి అనువదించబడింది. తులసీదాస్ రామచరిత మానస్ హిందీలో రాశారు. కంబన్ తమిళంలో రాశారు. త్యాగరాజస్వామి సంగీత రూపంలో విరాజించారు. ప్రతి యుగంలో రామాయణం కొత్త కొత్త రూపాలలో ప్రాచుర్యం పొందుతూ వచ్చింది. కావున నేను మిమ్మల్ని కోరేది ఏమిటంటే, ఈ యాత్రలో మీరు భాగస్వాములవ్వండి. ప్రతి భాగాన్ని వీక్షించి మీ అభిప్రాయాలను తెలియచేయండి. శ్రీరాముని గాథను మనం కలిసికట్టుగా పునరావృతం చేద్దాం.